హలో! హాయ్ ఎవ్రీవన్. గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మీ వంటలక్క కిచెన్‌లో అయితే యమ్మీ యమ్మీ ఫిష్ కర్రీ ఈజీగా బెంగాలీ టైప్ చేస్తున్నా నేను. ఏందంటే ఫస్ట్ మనం ఉప్పు, కారం వేసి ఫిష్‌లో కలిపి పక్కన పెట్టేసుకొని, ఫిష్ షెల్లో ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకొని మంచిగా పులుసు నేనైతే కొద్దిగా మెంతులు, కొద్దిగా ధనియాలు, కొద్దిగా జీలకర్ర అవన్నీ ఫ్రై చేసి, కొద్దిగా పల్లీలు ఫ్రై చేసి పక్కన పెట్టేసుకోండి. ఒక పెద్ద సైజు ఆనియన్స్ 2 ఫ్రై చేసి పక్కన పెట్టి, అన్ని మసాలాలు ఒక్క దగ్గర కలిపి మిక్సీ పట్టేసి పక్కన పెట్టుకోండి. ఇలా ఫిష్‌లో మంచిగా ఉప్పు, కారం పట్టించి కొద్దిగా మంచి నూనె గూడా ఒక టీ టేబుల్ స్పూన్ వరకు ఏసుకొని కొద్దిగా ఫ్రై చేసి ఇలా చేసి చూడండి. సూపర్ టేస్టీగా ఉంటది. కొద్దిగా ఫ్రై అంటే కొద్దిగా వాటర్ ఎళ్ళిపోయి షెల్‌లో బ్రౌన్ వచ్చే వరకు గోల్డెన్ బ్రౌన్ అట్లా. ఎప్పుడైనా ఫిష్ తాలింపు వేసేటప్పుడు జీలకర్రతో తాలింపు వేయండి. చాలా బావుంటది. అండ్ వచ్చేసి తగినంత చింతపండు, ఒక పెద్ద ఆరెంజ్ సైజ్ చింతపండు, మీకు ఫిష్ ఎంతున్నాయో దాన్ని బట్టి తీసుకోండి, బావుంటది. మంచిగా గ్రేవీ మొత్తం మంచిగా ఫ్రై అయినాక పులుసు వేసేసి ఒక 10 మినిట్స్ మంచిగా బాయిల్ అయినాక దాని తర్వాత ఫిష్ యాడ్ చేసుకోండి. ఫిష్ యాడ్ చేయడం వల్ల మంచిగా స్లో మంట మీద మళ్ళీ ఒక 15 మినిట్స్ మంచిగా చిన్న మంట మీద మంచిగా పులుసు ఎంత ఉడికితే అంత టేస్టీగా ఉంటది చేపల పులుసు. అండ్ వచ్చేసి మంచిగా ఉడికినాక లాస్ట్‌కి దించేటప్పుడు కొద్దిగా ఉప్పు దిష్టి తీసేసి తింటే సూపర్ యమ్మీ యమ్మీ. కానీ చేపల పులుసు చల్లగా అయినాకనే బావుంటది. చల్లగా అయినాక తినండి. యమ్మీ యమ్మీ చేపల పులుసు రెడీ. వీడియో గనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫాలో చేయడం మాత్రం మర్చిపోకండి. లవ్ యూ ఆల్. లవ్ యూ ఆల్. బాయ్. మీరెక్కడి నుంచి చూస్తున్నారో నా వీడియో కామెంట్ చేసి చెప్పండి. అండ్ వచ్చేసి ఓకే. బాయ్.